మిగిలినవన్నీ పూర్తి చేశారనేది ప్రజల్లో ఉన్న భావన. నిరుద్యోగ వృత్తి అండి మర్చిపోయారా? తెలుగుదేశం అనలిస్ట్, మీరు అనలిస్ట్ గా మాట్లాడండి. నిరుద్యోగ అదేంటండి మర్చిపోయారా? తెలుగుదేశం అనలిస్ట్ అదే మాట తప్పండి, ఎలా మాట్లాడదు కాదండి. ఆయన ఏమి తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడదు. అదే లేదు, మీకు నచ్చినట్టు మాట్లాడాలి. నిరుద్యోగ వృత్తి ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఏమైంది? అలా మాట్లాడద్దు, అలా మాట్లాడదు సార్. నిరుద్యోగ వృత్తి ఏమైంది సార్? ఆయన తెలుగుదేశం అనట్లేదు సార్. తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడబాకండి, మీరు అనలిస్ట్ అంటున్నా. తెలుగుదేశానికి ఫేవర్ గా మాట్లాడబాకండి, మీరు అనలిస్టు. నిరుద్యోగ వృత్తి ఒకటే అంటున్నారు. నిరుద్యోగ వృత్తి ఏమైంది కూడా చెప్పండి. మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా. నన్ను ఒకసారి మాట్లాడినవాడు మధుసూదన్ రెడ్డి గారు. నేను చెప్పింది రెండు విషయాలు. ఒకటి, మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఇంప్లిమెంట్ చేయలేదని ఒకటి చెప్పాను. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిందా లేదా అనేది మీరు రాజకీయంగా ఏదన్నా మాట్లాడాలంటే మాట్లాడుకోండి తప్ప, నా ఉద్దేశం ఉన్నది కావచ్చు లేదా ప్రజల భావన కావచ్చు చెప్పడం అనేది అది మా హక్కు, ఖచ్చితంగా చెప్తాం. సరే, మీరు పార్టీలకు మాట్లాడుకుంటున్నాము అంటే మీ ఇష్టం. నేను రాలేదు కాబట్టి పథకం రాలేదని చెప్పాను. లేకపోతే ఆ పథకాన్ని వదిలేసి వచ్చిన పథకాలు నా దగ్గర 30-40 ఉన్నాయి. లిస్టు ఎదురుకుంటానే పెట్టుకున్నాను. చదవమంటే నేను చదువుతాను. అలాగే ఇందాక ఆర్టీసీ బస్సుల గురించి ఒక మాట మాట్లాడారు. మరి ఆయన దగ్గర ఫిగర్లు ఉన్నాయో లేదో కానీ నా దగ్గర అయితే కొద్ది ఫిగర్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 8,405కు పైగా బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. 2,500 బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు. ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదో కూడా నేను చెప్తా. సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదు. అలాగే ఏదైతే ఏసీ బస్సులు ఉన్నాయో, ఇంద్రా కావచ్చు, అమరావతి లాంటి ఏసీ బస్సులు ఉన్నాయో వాటిలో లేదు. మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయాణం లేదు. మిగతా అన్ని బస్సుల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏసీ కావచ్చు, లేకపోతే ఇంద్రా బస్సులు కావచ్చు, ఇవన్నీ అంతర్రాష్ట్రానికి తిరిగే బస్సులు అండి. సాధారణంగా మనకు తెలుసు, ఆంధ్ర నుంచి హైదరాబాద్ కి, బెంగళూరు కి, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు వెళ్లే బస్సులు అవి. సాధారణంగా ఆంధ్ర ప్రజలు ఎవరో కూడా రోజు పక్క రాష్ట్రం వెళ్ళి రావాలని కోరుకోరు. దాదాపుగా 76% ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుతుంది. ఇక ఇప్పుడు ఆయన ఏదో చెప్పారు ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇవ్వట్లేదు అని. సరే, అది కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలనుకుంటూ ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తారా లేదా అనేది వాళ్ళ నుంచి చెప్పాల్సినటువంటి అంశం. సో ఇలాగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానంగా గెలిచింది సూపర్ 6 హామీతో గెలిచింది. అప్పుడు ఏదైతే నవరత్నాలతో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచిందో, కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో గెలిచింది. సూపర్ 6 లో ప్రధాన హామీలన్నీ కూడా 2 ఏళ్లు తిరగకముందే, ఇంకా మనం 2 ఏళ్లు పూర్తి కాకముందే మాట్లాడుకుంటున్నాం పాలన గురించి. 2 ఏళ్లు తిరగకముందే పూర్తి చేసిన మాట వాస్తవం. అలాగే పెన్షన్ల విషయంలో ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదన్నారు. నాకు కరెక్ట్ గా ఫిగర్ అయితే తెలియదు కానీ దాదాపుగా 1 లక్ష వరకు ఏదైతే వితంతువులు అంటే అయితే ఇక్కడ ఇంకొకటి ప్రజల్లో ఎక్కువగా ఒకటి వైసీపీ విమర్శించడానికి కానీ సార్ 1 లక్ష వరకు సుధాకర్ గారు కరెక్ట్ గా తెలియదు కానీ 1 లక్ష వరకు పెన్షన్లు అయితే ఉన్నాయి. సుధాకర్ గారు, వైసీపీ విమర్శించడానికి కానీ ఎక్కువగా ప్రజల్లో మహిళలు ఎవరైతే ప్రజల్లో ఉన్నారో మహిళలందరికీ కూడా 15,000 భృతి ఇస్తామని చెప్పారు. ఏదైతే అది ఇంతవరకు చేయలేదు. అసలు చేస్తారా, దాన్ని అటకెక్కిచ్చారని అడుగుతున్నారు. అది ప్రభుత్వం ఇంతవరకు అది మెయిన్ హామీగా అంటున్నారు. అది ఒక మద్యపాన నిషేధం అయ్యే అవకాశం ఉందంటారా? వైసీపీ మద్యపాన నిషేధం ఎలా చేస్తామని ఎగ్గొట్టేసిందో ఇది కూడా కూటమి ప్రభుత్వం దీన్ని ఎగ్గొట్టే అవకాశం ఉందంటారా? అంటే ఒక హామీ ఇస్తారా ఎవరనేది మనం ఇప్పుడే డిసైడ్ చేయలేమండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆయన 3,000 పెన్షన్ ని ఎన్నికలకు చివరి 6 నెలల ముందు మాత్రమే పూర్తి చేశారు. అంటే ఒక హామీని అమలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వరకు సమయం తీసుకున్నారు. సో అదే సమయం అనేది ఇతర పార్టీలకు కూడా ఉంటది. ఒకవేళ నిజంగానే కూటమి ప్రభుత్వం అమలు చేయలేదనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ గది పట్టిందో కూటమి ప్రభుత్వానికి అదే పడుతుంది. నేను ఇందాకే చెప్పా, ప్రజలు విజ్ఞులు ఖచ్చితంగా నిలదీస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఎందుకు నిలదీశారు? అనేక సందర్భాల్లో మద్యపాన నిషేధం విషయంలో నిలదీశారు, డిఎస్సి విషయంలో నిలదీశారు, ఏపీఎస్సి ఉద్యోగాల విషయంలో నిలదీశారు, టీచర్లకు సంబంధించినటువంటి విషయంలో నిలదీశారు, అమరావతి విషయంలో నిలదీశారు, పోలవరం ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా మిమ్మల్ని అడగాలి. ఇంకొక ప్రశ్న కూడా అడగాలి. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ మధ్య కాలంలో ప్రజల్ని బిచ్చగాళ్ళను చేయొద్దనే అవేర్నెస్ బాగా ప్రజల్లో పెరిగింది. అందరి చేతుల్లో మొబైల్ ఉంది. మాకు అభివృద్ధి ఇవ్వండి సంక్షేమం కంటే కూడా అని చెప్పి యువత ఎక్కువగా కోరుకుంటున్నారు. దీన్ని గనా తీసుకుంటే ప్రభుత్వం అభివృద్ధి వైపు ముందుకు వెళితే ఏదైనా సంక్షేమాన్ని పక్కన పెట్టినంత మాత్రం నెగిటివ్ వస్తుందంటారా? ప్రజలు మరి ఓన్లీ సంక్షేమం మాత్రమే కోరుకుంటారా? అంటే ఖచ్చితంగా ప్రజలు సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటినీ కోరుకుంటారండి. ఇప్పుడు ఉచిత పథకాలు తీసేస్తామంటే రాజకీయ నాయకులు ప్రజలు ఓట్లేస్తారా? మీరు చెప్పండి. ఉచిత పథకాలన్నీ తీసేస్తాం, మేము ఏమి ఇవ్వట్లేదంటే ప్రజలు ఓట్లేస్తారా?
సో అభివృద్ధి కోరుకుంటారు, అదే సమయంలో సంక్షేమం కోరుకుంటారు. అయితే ప్రజలు అభివృద్ధి చెందే కొద్దీ మనం సంక్షేమాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. మీరు చెప్పినట్టుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ప్రతి కుటుంబంలో ఒక ఎంప్లాయ్ వచ్చాడు అనుకోండి, అప్పుడు సంక్షేమాలు తగ్గించిన కుటుంబాల మీద భారం పడదు, ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం రెండు బ్యాలెన్స్ చేస్తుంది అనేది నా ప్రధాన ఉద్దేశం. ఎందుకనంటే యువతకు సంబంధించినటువంటి హామీలన్నింటిలో కూడా ముఖ్యంగా ఉద్యోగాల కల్పన ఏదైతే 20 లక్షలు కల్పించామని గతంలో నారా లోకేష్ గారు చెప్పారో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రతి 2-3 రోజులకి రాష్ట్రానికి ఒక కంపెనీ వచ్చిందని వార్త చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇందులో మనం కూర్చుని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుని అబద్ధాలు చెప్పొచ్చు, కానీ బయట వాస్తవాలు అనేది అబద్ధాలు కావు. ఇప్పుడు దగ్గర మొదలు పెడితే, కాంగ్నిజెంట్ దగ్గర మొదలు పెడితే, టీసీఎస్ దగ్గర మొదలు పెడితే అనేక పెద్ద కంపెనీలు ఈ రోజు రాష్ట్రానికి వచ్చిన మాట వాస్తవం. శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ఎంఓయూ దశలో ఆగిపోతే మళ్ళీ అది విమర్శలకు దారి తీయచ్చు. శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ఉద్యోగాల కల్పన ప్రారంభం అవుతుంది. అంటే యువతకి ఇచ్చినటువంటి ప్రధాన హామీ వైపు నడుస్తుంది. ఇంకో వైపు మెగా డిఎస్సి తీశారు, అలాగే 6,000కు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కూడా ఆల్రెడీ జరిగింది. నెక్స్ట్ మెగా డిఎస్సి ఎప్పుడు సెప్టెంబర్ లో దిగిపోతున్నామని నారా లోకేష్ గారు. రైట్ సుధాకర్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను. మనం వంశీకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం, టీడీపీ అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారు. నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీనాథ్ గారు. ఎస్ సార్, మాట్లాడండి. మీకు అర్థమయ్యే ఉంటుంది డిబేట్ దేని గురించి నడుస్తుందో, ఏం మాట్లాడారో డిబేట్లో. ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్. అదే ఈరోజు 2 సంవత్సరాల అభివృద్ధి ఏంటి అనే దాని మీద మన డిబేట్ కొనసాగుతా ఉంది. అయితే మధుసూదన్ రెడ్డి గారు యాజ్ యూజువల్ ప్రభుత్వం మీద బురద చల్లాలి కాబట్టి ఆయన దగ్గర ఉన్నటువంటి మరి వాళ్ళ పార్టీ ఇచ్చారు, ఆయన సేకరించినటువంటి రాంగ్ డేటా తోటి ఈరోజు సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశారు. ఆయన ఏమంటారంటే 4 సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు నమ్మట్లేదు అంటారు. నమ్మకపోతే 4 సార్లు ముఖ్యమంత్రి ఎలా అవుతారు సార్? ఆయనే కదా సార్ 4 సార్లు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారని అన్నారు. 95వ సంవత్సరం నుండి 2024 వరకు, అంటే 21 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారిని జనాలు 30 సంవత్సరాలు 4 సార్లు జనం నమ్మారు. ఆ తర్వాత పదే మధుసూదన్ రెడ్డి గారు ఒకరే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అందరూ అనేటటువంటి మాట వెన్నుపోటు. దీని గురించి ఒక ప్రత్యేక డిబేట్ పెడితే ఏది వెన్నుపోటు, ఏది గొట్టల పోటు, ఏది గుండెపోటు, ఏ పోట్లు ఏంటనేది తేలుద్దాం. సో నేను మళ్ళీ దీని గురించి మాట్లాడదలుచుకోలేదు కాబట్టి మీరు వెన్నుపోటు అని అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారనేటటువంటి విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అయితే గొడ్డలి పోటు అని మేము ఆరోపించిన తర్వాత, గొడ్డలి పార్టీ అని మేము ఆరోపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఒకసారి మాట్లాడదాం. అదేంటి వంశీ గారు మీరు ఆరోపించామని మీరే అంటున్నారు. ఆరోపణ మాత్రమేనా? మీరు ఆరోపించామంటున్నారు. లేదు, మాట్లాడతానులేండి.